తులసి వదినా చెప్పండి మరిది గారు. నాకేం తినాలనిపించట్లేదు. మీ అత్తయ్య గారితో చెప్పొదినా. అయినా టైంకి నేను ఎందుకు తినాలదునా? రే జ్యోతి, నాతో మాట్లాడరా. లక్ష్మి విషయంలో నీకోసం నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను నీకు తెలీదా? అన్నీ తెలిసి నాదే తప్పన్నట్టు నాతోనే మాట్లాడకుండా మీ వదినకు సమాధానం చెప్తున్నావా? జ్యోతి, నువ్వు జైల్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి లక్ష్మి టాపిక్ గురించే ఇంట్లో డిస్కషన్ నడుస్తుంది. పోనీ అత్తయ్య గారు చెప్తున్నట్టు లక్ష్మి నువ్వు మర్చిపోవచ్చు కదా. వదినా, మా అన్నయ్యని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. ప్రేమించిన మనిషిని మర్చిపోవడం అనేది ఎంత నరకమో నువ్వు కూడా అర్థం చేసుకోలేవా? అంటే నీ ప్రేమ అత్తయ్య గారు అర్థం చేసుకోలేదంటున్నావా? ఒకప్పుడు అర్థం చేసుకుంది ఆవిడే. మా ప్రేమని ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేసింది ఆవిడే. కానీ ఇప్పుడేమైంది? ఇప్పుడేమైందా? లక్ష్మికి వేరే అబ్బాయితో పెళ్లి జరిగిపోయిందిరా. వివాహ బంధానికి విలువిచ్చే మీ అమ్మ నువ్వన్నట్టు లక్ష్మి మెళ్ళో తాళి తెంచి పడేసి తనని లాక్కొచ్చి నీ చేతుల్లో పెట్టలేను. వదినా, లక్ష్మి నా సొంతం. ఈ రోజు కాకపోయినా రేపైనా లక్ష్మి నా కోసం రావాల్సిందే. రే జ్యోతి, ఏమైందిరా? మళ్ళీ స్టార్ట్ చేసావా? తప్పంతా నాదే అంటున్నాడు. నాతో మాట్లాడడమే మానేస్తూ నాకు చెప్పాల్సిన సమాధానాలన్నీ ఝాన్సీకి చెప్తున్నాడు. టిఫిన్ చేసి వెళ్ళరా అంటే నేనెందుకు తినాలి, ఎవరి కోసం తినాలి అంటున్నాడు. రే జ్యోతి, ఏంట్రా ఇది? అమ్మ విషయంలో నువ్విలా ప్రవర్తించడం ఏంట్రా? ఎక్కువ చేయకు. అయినా అమ్మతో మాట్లాడడం మానేయడం ఏంట్రా? అమ్మ నీ మంచి కోసమే చెప్తుంది. ముందు వెళ్ళి టిఫిన్ చేయి. నాకు వద్దనయ్యా, నన్ను ఎవరు ఫోర్స్ చేయకండి. జ్యోతి ప్లీజ్, అంత టెన్షన్ పడిపోకు. లక్ష్మి మీద నీకున్న ప్రేమ, అట్ ప్రెజెంట్ అమ్మ మీద నీకున్న కోపం ఫుడ్ మీద చూపిస్తావేంటి? ఫుడ్లో ఏదైనా కల్పిస్తారేమో అని భయపడుతున్నావా? అదే ఐ మీన్ లక్ష్మిని మర్చిపోవడానికి అలాంటి ప్రయోగాలు ఏమైనా చేస్తారని అంటున్నావా? అచ్చచ్చా, అత్తయ్య గారు అలాంటి వారు కాదు. ఝాన్సీ ఎందుకిలా నొక్కి చెప్తుంది? కొంపదీసి నేను ఈశ్వర్ కోసం పాలల్లో నిద్రమాత్ర కలపడం పసిగట్టిందా? నువ్వు అసలు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకు. వదినా, ప్రేమించమని చెప్పేది, మరచిపోమని చెప్పేది ఒక్కరే. ప్రేమించడం ఎంత ఇష్టంగా ప్రేమిస్తామో మర్చిపోవడం అంత కష్టం. అది ఇంపాసిబుల్. ఏంట్రా ఇంపాసిబుల్? మూర్ఖుడిలా మాట్లాడుకో. అమ్మని మరీ మరీ బాధ పెట్టకో. ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి విషయంలో సక్సెస్ కాలేరు. మీ పెళ్లిళ్ళు జరిపించడంలో ఆమె సక్సెస్ అయ్యారు. నా విషయంలో కూడా సక్సెస్ చేయాల్సిందే ఆమె. రే పెద్దోడా, వాడిని వదిలేసే. వాడి పంతం వాడిదే కాని మన మాట వాడి మనసుకి ఎక్కట్లేదు. మీరనేది నిజం అత్తయ్య గారు. మరది గారి మనసులో అలజడి తగ్గడానికి, మీరేం చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఆ స్పేస్ మనం దానికిస్తే బెటర్. వదినా, నాకు ఎలాంటి స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా జీవితం లక్ష్మితోనే. లక్ష్మి లేకుండా మాత్రం నేను బతకలేను. ఫైనల్గా ఇది అందరికీ చెప్తున్నాను. ఈ విషయంలో నన్ను వెనక్కి తగ్గమని బలవంత పెడితే నేను ఇంటికి రావడమే మానేస్తాను. జ్యోతి, 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 రే జ్యోతి.
నువ్వేం బాధపడకమ్మా. కొద్ది రోజులకు అంతా సెట్ అయిపోతుంది. వాడే అర్థం చేసుకుంటాడులేమ్మా. జ్యోతి విషయంలో ఈ తులసి ఇలాగే కుమిలిపోతూ ఉండాలి. ఈ చాప్టర్ కంటిన్యూ అవుతూ ఉండగానే ఈశ్వర్ని కూడా ఈమెకు శత్రువుగా మారుస్తాను. ఎస్. ఏం కావాలండి మీకు? ఎందుకు గింజుకుంటున్నారు? భోజనం కావాలా? ఓ, కట్లెప్పాలా? మీరు ఎంత గింజుకున్నా ఎంత బతిమాలుకున్నా మీకు సాయం చేసేవాళ్ళు, మీ గోడు వినేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. మీకు ఇక్కడి నుంచి విడుదల కావాలంటే మా మేడం గారు పర్మిషన్ ఇవ్వాలి. లేదంటే మీ ఆయన గోవర్ధన్ సార్ ఉన్నారు కదా, ఆయన మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి వదిలేయమని చెప్పాలి. అంతవరకు మీకు ఈ కుర్చీ ఆసనం తప్పదు. ఇంత వివరంగా చెప్పినా ఇంకా గింజుకుంటారేంటండి? మీ బాధ ఏంటో చెప్పండి. సంజయ్తో సంతోషంగా ఉండమని లక్ష్మితో నేను చెప్పాను కదా. అయినా సరే నన్ను ఇంకా ఇక్కడే కట్టిపడేసి ఎందుకు బాధ పెడుతున్నారు? లక్ష్మితో ఇప్పుడు మాట్లాడించిన సంజయ్తో సంతోషంగా ఉండాలి. నీకు జ్యోతి ముఖ్యం కాదు, సంజయ్ నీ సర్వస్వమని చెప్తాను. ఈ మాట మీరు మనస్ఫూర్తిగా చెప్పట్లేదమ్మా. గోవర్ధన్ అన్న మీ కళ్ళ ముందుంటే పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టు మీరు అణిగిమణిగి ఉంటారు. అన్న కాకుండా మీ ఆడపడుచు మీ కళ్ళ ముందుకొస్తే మీరు కరిగిపోతారు. లక్ష్మమ్మ ఇంకా కరిగిపోతారు. అందుకే అన్న మీ మీద అమ్మాయి గారి మీద ఏమాత్రం జాలి చూపించకుండా ఇలా బంధించి జాగ్రత్తగా చూసుకోమన్నారు. మళ్ళీ మా ఆయన అరాచకాలన్నింటికి నువ్వు కొమ్ము కాస్తున్నావా? నా చేతి భోజనం తిన్నవాడివి, నా మీద నీకు ఆ మాత్రం విశ్వాసం లేదా? మీ మీద నాకు చాలా విశ్వాసం ఉందమ్మా. మీకోసం ఇప్పుడు నా ప్రాణం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను. కానీ నాకు జీతం ఇచ్చి నా కుటుంబాన్ని పోషిస్తున్న అన్నకు నేను ద్రోహం చేయలేను. అన్న నాకేదైనా పని చెప్తే ప్రాణాలు ఎదురుడ్డైనా కవచంలా నిలబడతాను. కానీ చౌడలా మాట తప్పి దిగజారినమ్మా. నన్ను క్షమించండమ్మా. కొద్ది రోజులు మీకు ఈ ఆసనం అజ్ఞాతవాసం తప్పదండి. అమ్మా, అక్కడ చిన్నమ్మాయి గారు వారసున్నో వారసురాలనో ఇవ్వబోతున్నారన్న శుభవార్త చెప్పగానే మీరిక్కడి నుంచి సంతోషంగా వెళ్ళొచ్చు. అంతవరకైతే తప్పదమ్మా. అప్పటిదాకా ఇది నరకమే అనుకోండి. మేము ఎలాంటి సాయం చేయలేం. అన్నట్టు ఈవిడ పొద్దున్నుంచి మంచినీళ్ళు తాగమన్నా తాగలేదు, టిఫిన్ తినమన్నా తినలేదు. అమ్మా, ఎందుకు ఇలా నిరాహార దీక్ష చేస్తున్నారు? ఇలాంటి దీక్ష చేసి చచ్చిపోవాలనుకుంటున్నారా? మీరు అలా ప్రాణం తీసుకున్నా సరే అన్నేమి బాధపడ్డు. మీ శవాన్ని అడ్డం పెట్టుకునైనా సరే చిన్నమ్మాయి గారి కాపురాన్ని చక్కదిద్దుతాడు. ఆ తర్వాత మీకు తలకొరివి పెడతాడు. గుర్తుపెట్టుకోండి అమ్మా. మరొక విషయం అమ్మా, మీరిక్కడ మంచినీళ్లు తాగారంటేనే అక్కడ లక్ష్మమ్మ తాగుతుంది. మీరిక్కడ తిన్నారు అని చెప్తేనే అక్కడ తను తింటుంది. మీరిక్కడ నిద్రపోయారని చెప్తేనే అక్కడ తను చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదమ్మా. లక్ష్మమ్మ సంతోషం, బాధ అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. తల్లిగా మీ బిడ్డ సంతోషం కోసం మీరు ఆలోచిస్తే ఎలాంటి మొండి పట్టుదలకి పోకుండా టైంకి ఇక్కడ భోంచేయాలి. అలా చేయలేదంటే అక్కడ లక్ష్మమ్మను మీరే పస్తులుంచిన వాళ్ళు అవుతారు. చెప్పండి, మీ కూతుర్ని మీరే పస్తులుంచుతారా?
అన్నా మా నందిని మేడం ఫోన్ చేస్తున్నారన్నా. వసంత మేడం ఫోన్ చేశారో లేదో తెలుసుకోవడానికే ఫోన్ చేశారు. అమ్మ ఫోన్ చేయడం లైవ్లోనే చూపిద్దాం. 2 నిమిషాలు ఆగు వెంకట్. అలాగే అన్నా. ఇటు గోవర్ధన్ అన్న కానీ అటు నందిని గారు కానీ మీ గురించి ఇలా ఫోన్ చేస్తూనే ఉంటారు. మీరు ఫోన్ చేయకుండా ఫోన్ చేశారని మేము అబద్ధం చెప్పలేం. వెంకట్, అమ్మ తప్పకుండా ఫోన్ చేస్తారు. భోజనం పెట్టు. అలాగే అన్నా. కట్లు విప్పు వెంకట్. అలాగే అన్నా. తినండమ్మా, తినండి. తింటాను. నా లక్ష్మి సంతోషం కోసం నేను భోజనం చేస్తాను. మంచిదే కదమ్మా, తినండి. వెంకట్, నందిని గారికి ఇప్పుడు కాల్ చేయి. అలాగే అన్నా. వీడియో కాల్ ఆన్ చేయి వెంకట్. సరే అన్నా. నమస్తే మేడం. నమస్తే వెంకట్. ఆ వసంత ఎలా ఉంది? చాలా బాగున్నారు మేడం. ఇదిగోండి భోజనం కూడా చేస్తున్నారు. వెరీ గుడ్ వెంకట్. ఏదోలా నచ్చి చెప్పి తను బోన్ చేసేలా చేస్తున్నారు. ఈ లైవ్ లక్ష్మి చూస్తే ఇంకా సంతోషిస్తుంది. ఒక్క నిమిషం. లక్ష్మి, లక్ష్మి, మీ అమ్మ అక్కడ తృప్తిగా భోంచేస్తుంది చూడు. అమ్మా, లక్ష్మి, నేను ఇక్కడ టైంకి తింటున్నాను. నన్ను ఇక్కడ బంధించారని ఏం బాధపడట్లేదు. నీ సంతోషం కోసమే ఉన్నాను. నువ్వు సంజయ్తో సంతోషంగా ఉండాలి. అమ్మా, జ్యోతిరాదిత్య ప్రాణాల కోసం ఆ రోజు నా ప్రేమని చంపుకున్నాను. ఈరోజు నేను నా సంతోషం కోసం నా కాపురం గురించి ఆలోచిస్తున్నాను. నేను ఇక్కడ సంజయ్తో సంతోషంగా ఉంటాను. నా గురించి నువ్వు వాళ్ళతో ఎలాంటి గొడవ పడకు. నాన్న దృష్టిలో శత్రువు అవ్వకు. అమ్మా, అమ్మా, లక్ష్మి, మీరు తినండి అమ్మా. ఎక్కడ ప్రాణం ఉందో, ఎక్కడ కనెక్షన్ ఉందో ఈ నందినికి బాగా తెలుసు. అక్కడ మీ అమ్మ మా కంట్రోల్లో ఉంటేనే సంజయ్తో నీ కాపురం కొలిక్కొస్తుంది. వెంటనే శుభవార్త కూడా చెప్తావు. అదేదో వీలైనంత తొందరగా చెప్పడానికి ట్రై చేయ లక్ష్మి. సరేనా? వెళ్ళు. పో. వెంకట్, వాటర్ ఇవ్వు. నీళ్లు తాగండి అమ్మా.
చేతులు కడుక్కోండి అమ్మా. నీళ్లు తాగండి అమ్మా. వెరీ గుడ్ అండి. మీరు ఇలా భోంచేస్తే ఏ టెన్షన్ ఉండదు. వెంకట్, నేను అన్న దగ్గరికి వెళ్ళాలి, నువ్వు అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్న. నా నోటికి కూడా ఈ ప్లాస్టర్ ఎందుకు? నా కూతురి సంతోషం కోసం నేను ఇక్కడే ఉంటున్నాను కదా. మీ ఇలాంటి సెంటిమెంట్ లేడీస్ని నమ్మడానికి లేదు మేడం. మీ మాటలతో నాలాంటి వాడి మనసు కరిగించేసినా ఆశ్చర్యం లేదు, ఇక్కడి నుంచి తప్పించుకున్నా ఆశ్చర్యం లేదు. తప్పదు. భగవంతుడా, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. అదే నిజమైతే ఇష్టం లేని పెళ్లిళ్ళు ఎలా నిర్ణయించబడతాయి? నా కూతురు పెళ్లి నా కూతురు జీవితానికి శాపంగా కాకుండా ఒక వరంగా మార్చి తను సంతోషంగా ఉండేలా చేయి స్వామి. నందినమ్మ, కాఫీ తీసుకోండి. తులసి వచ్చిందా? ఇంకా రాలేదమ్మా, ఇంకో 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఏ 2 నిమిషాల ముందు రాకూడదా? టైమింగ్స్ విషయంలో తులసి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. కొడుకుల్ని క్రమశిక్షంగా పెంచటంలో కూడా ఉండాలి కదా. రా, నీవు తన సంగతి చెప్తాను. ఏమైందమ్మా? కాసేపట్లో నీకే తెలుస్తుంది. వెయిట్ చేయి. అదిగో తులసమ్మ వచ్చేసింది. హలో హౌస్ మేట్. కనీసం నన్ను విష్ చేయకుండా అలా లోపలికి వెళ్తావేంటి? ఏమని విష్ చేయాలి? గుడ్ మార్నింగ్ మేడం అనా? నేను రావాల్సిన డ్యూటీ టైంకి నేను కరెక్ట్గా వచ్చాను. నేను చేసే పనిలో నిజాయితీగా ఉండాలి, కానీ ప్రతిసారి గుడ్ మార్నింగ్ మేడం అంటూ మీకెందుకు మర్యాద ఇవ్వాలి? ఒక మనిషిని మనస్ఫూర్తిగా పలకరించాలని అనిపించాలి. మనసులో లేని మర్యాద నటిస్తూ చేస్తే అది నాకు నచ్చదు. నాకు నచ్చని విషయాన్ని పదే పదే నా మీద రుద్దితే ఒకప్పుడు నేను చాలా రోజులు మౌనం పాటించాను. అలాంటి పరిస్థితి తీసుకురాకండి. మర్యాద కోరితే మాట్లాడటమే మానేస్తానని చెప్పటం పొగరని నీకు అనిపించట్లేదా? ఇది పొగరు కాదు, నా ఆత్మాభిమానం. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నా సరే నాకెలాంటి అభ్యంతరం లేదు. అయినా నాకు పేరుంది, తులసి. కానీ ఇందాక మీరేమన్నారు? హౌస్ మేడ్ అని. అంటే నన్ను నేను చేస్తున్న పనిని చిన్న చూపు చూస్తున్నట్టే కదా. తులసి తులసి అని మీరెన్నిసార్లు పిలిస్తే మీకంత పుణ్యం. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని తలుచుకుంటే సంతోషాలు, సిరి సంపదలు అన్నీ కలిసొస్తాయి. అర్థమవుతుందా మేడం? ఇలా కదిలిస్తే అలా ప్రవచనాలు మొదలు పెట్టేస్తావు. ఇంత గొప్పదానివి, ఆత్మాభిమానం ఉన్నదానివి, నీ కుటుంబానికి సొసైటీలో చాలా గౌరవం ఉందని గొప్పగా చెప్పుకునే దానివి, కొడుకులనల బలాదుర్గా ఎలా వదిలేస్తావు? జ్యోతిరాదిత్య నీకు కాల్ చేశాడా లేదా? చేశాడు. నీ కొడుకు జ్యోతిరాదిత్య ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడో ఒక్కసారి కాదు, మార్నింగ్ నుంచి 17 కాల్స్ చేశాడు.